ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం పక్కకు జరిగినట్టు ఉంటది. అట్లా రాకూడదు. ఆది బ్లౌజ్‌లో ఎంతుందో ఈ డిస్టెన్స్ ఓకే. ఈ డాట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టీ వరకు ఎంతుందో అంతే రావాలనుకుంటే ఒకసారి ఇక్కడ కొలుచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 2 ఒరిజినల్ పీస్‌లండి. నా కస్టమర్ వచ్చేసి ఈ విధంగా ఆది జాకెట్ ఇచ్చారనమాట. ఈ ఆది బ్లౌజ్‌లోంచి నేను కొలతలు తీస్తూ ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ 2 బ్లౌజులు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడొచ్చేసి 1 మీటర్ వచ్చేసి లైనింగ్ తీసుకున్నానండి. తడి పైన చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకి ఎప్పుడు ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిప్పుడు ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకసారి నా దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే నేను ఏ విధంగా కొలతలు తీస్తాను బ్లౌజ్‌లోంచి అనేది కూడా చెప్తానండి. నా ఓన్ మెథడ్‌ని ఇంక ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీసినప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాను, ఏ విధంగా రీచెక్ చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంది కదా! ఇక్కడ నుంచి డాట్ వరకు చూద్దాం. ఎంతుందండి? 15 ఇంచులు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇప్పుడొచ్చేసి నడుము కొలుద్దాం. ఈ ఉక్సులు పట్టీ ఉంది కదా! ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావడమేనండి. ఎంతొచ్చిందండి? పావు తక్కువ 32 ఇంచులనమాట. ఓకేనా? 32 ఇంచులు వచ్చేసి నడుము కొలుతుంది. ఇంకిప్పుడొచ్చేసి డీప్ ఎంతుంది, ఇంకా చంక రౌండ్ ఎంతుందనేది కూడా ఇప్పుడే కొలుచుకుందామండి. చూడండి. బ్లౌజ్‌నైతే వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటదో ఈ విధంగా సర్దుకోవాలి. బ్లౌజ్ బాడీ మీదకెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటదో ఆ విధంగా సర్దుకొని ఇక్కడొచ్చేసి స్కేల్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసేసి ఇంకిక్కడ చూడండి. ఈ షోల్డర్ కుట్టు ఉంది గదా! ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా కొలిస్తే ఎంతుందండి? తక్కువ 9 ఇంచులుంది. డీప్ వచ్చేసి 9 ఇంచులుందనమాట. చంక రౌండ్ ఎంతుందో చూద్దాం. ఇక్కడుంది గదా! ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు చూస్తే ఎంతుందండి? 8 ఇంచులుంది. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు. ఓకేనా? ఈ కొలతల వరకు చాలండి బ్యాక్ పార్ట్. ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు, హ్యాండ్‌ని కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్ కొలతలు ఏ విధంగా తీయాలో తర్వాత చూపిస్తాను. ఇక చూడండి. బ్లౌజ్ పొడవెంతండి మనకి? 15 ఇంచులనమాట. 15 ఇంచులకి ఒక ముప్పావు ఇంచు ఖర్చు యాడ్ చేస్తున్నా. ముప్పావు ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని పావు తక్కువ 16 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ముప్పావు ఇంచు ఖర్చు దేనికంటే పావించు వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం. హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. అంటే ఈ ముప్పావు ఇంచు తగ్గిపోయిన తర్వాత మనకి టోటల్ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత 15 ఇంచులు ఉంటదండి. ఓకేనా? అదే పావు తక్కువ 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇంకిప్పుడు ఎంతండి మనకి నడుము కొలత 32. అందులో నాలుగో భాగం ఎంత? ఎంతండి? 8 ఇంచులనమాట. ఇక్కడొచ్చేసి నేను 8 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నా. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నా. ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. అప్పుడెంతవుతది? 9 ఇంచులనమాట. ఇక్కడ నేనొచ్చేసి 9 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నానండి. మార్కింగ్ పెట్టేసుకున్నట్టుగా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇంకిక్కడ నడుము కొలతొచ్చేసి పావు తక్కువ 32 అయితే మీరు 32 ఇంచులు తీసుకున్నారు అని డౌట్ రావచ్చండి. ఈ సైడ్ వచ్చేసి జాయింట్ చేసేటప్పుడండి. ఈ ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా! ఈ లైన్‌కి ఆనిచ్చి ఇంకో గీత డ్రా చేస్తే ఎట్లుంటదో, ఆ విధంగా ఒక్క కుట్టు ముందుకేసేస్తే మనకి పావు తక్కువ 32 ఇంచులు వచ్చేస్తది. ఇందులో ఏ ప్రాబ్లమ్ లేదనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దామండి. ఇక్కడెంతుంది మొత్తం? 9 ఇంచులు. అందులో సగం ఎంత? 4:30 అనమాట. 4:30 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. అదే 4:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడ్త్ పెట్టుకున్నాము? 1 ఇంచ్ గదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 4 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తే సరిపోతదండి. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే కలిపేసేయడమే. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్టుబెడ దగ్గర క్రాస్ తీయాలండి. ఓకేనా? డాట్ ఇక్కడ గుట్టేస్తాం గదా! ఇంకిక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచులో కలిపేయాలి. ఓకేనా? ప్రతి బ్లౌజ్‌కండి 30 తర్వాత నడుము సైజ్ ఉంటే ప్రతి బ్లౌజ్‌కి ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి. అంటే కుట్టుబడి దగ్గర. ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఇక్కడొచ్చే చిన్న చిన్న ముడతలు రాకుండా ఉంటది. ఇంకా ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకి రాదండి. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకిప్పుడొచ్చేసి ఈ కస్టమర్‌కి 32 నడుము సైజ్ గదా! ఇంకా ఆది బ్లౌజ్ నుంచి నేను ఫుల్ షోల్డర్ ఎంతనేది చూడనండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 5:30 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? అదే 5:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఓకే. ఈ ఆది బ్లౌజ్‌లో ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో అంతే
వచ్చే విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ ఒక్కటి కరెక్ట్‌గా పెట్టేసుకుంటే సరిపోతుందండి నడుము కొలతకి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇక్కడొచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఓకేనా? ఇక్కడుంది గదా! హ్యాండ్ జాయింట్ కుట్టు. ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకొని, ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో నెక్ అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టండి. మన వైపుకి ఒక పావించి మార్కింగ్ పెట్టండి. ఇప్పుడెంతుందో చూద్దామండి. ఓకేనా? నెక్కొచ్చేసి 2:15 గీత. అంటే గీతకు 2:30 ఇంచులుందనమాట నెక్. ఓకేనా? గీతకు 2:30 ఇంచులు నెక్ పెట్టేస్తే, మనకి రెడీ అయిన తర్వాత ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో అంతే వచ్చేస్తది. అంటే కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాం. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. అంటే ఈ బ్లౌజ్‌లో అంటే మన కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్‌లో షోల్డర్ పట్టీ ఎంతుందో అంతే వస్తదండి. ఓకేనా? అంటే మీకు తెలుసుకోవాల్సింది ఈ నడుము కొలతకి డీప్ నెక్ అయినప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఒకటి తెలుసుకోండి. ఇంకా షోల్డర్‌నొచ్చేసి ఈ విధంగా కొలుచుకోండి సరిపోతది. అంతేగాని నెక్ వచ్చేసి మొత్తం గూడాను ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కొలవాల్సిన అవసరమే లేదండి. ఓకేనా? ఇదొక్కటి తెలుసుకోండి. ఇంక డీప్ ఎంతండి? 9 ఇంచులు గదా! 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి నేను 9:30 ఇంచులకైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. అదే 9:30 ఇక్కడ గూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. ఇంకా ఇక్కడొచ్చేసి బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకేనా? దీనికొచ్చేసి బ్యాక్ యూ నెక్ కాబట్టి ఈ విధంగా అయితే యూ షేప్ ఇస్తున్నానండి. ఇంకిక్కడ చూడండి. ఈ విధంగా నెక్ వైపున వచ్చేసి ఒక పావించి డౌన్ పెడుతున్నానండి. ఓకేనా? నెక్ వైపున ఈ విధంగా పావించి డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపు నొక్కి పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఇక్కడి నుంచి షోల్డర్‌లోకి కలిపేయాలి. ఇంకిప్పుడొచ్చేసి మనం డీప్ కరెక్ట్‌గా పెట్టుకున్నామా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చండి. ఓకేనా? అదెట్లా అనేది చెప్తాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం మెడ పట్టీని ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేస్తామండి? పావించు గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసేయండి. ఓకేనా? ఇక్కడి వరకు. ఇప్పుడు ఇక్కడి వరకు. అంటే బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికుంటదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంతుందనేది చూద్దామండి. ఎంతుందండి? చూడండి. ఓకేనా? 9 ఇంచెస్ వచ్చేస్తుంది గదా! అంటే రెడీ అయిన తర్వాత డీప్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా 9 ఇంచులు ఉంటది. ఏంటి ఈ బ్లౌజ్‌కి గనుక పైపింగ్ వేయకపోతే. పైపింగ్ వేస్తే ఇప్పుడు మనకు కావాల్సిందంతా 9 ఇంచులు గదా! రెడీ అయిన తర్వాత 9:30 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టండి. ఇదే మెథడ్‌లో. అప్పుడు మీరు పైపింగ్ వేస్తే రెడీ అయిన తర్వాత 9 ఇంచులు వస్తదనమాట. కానీ ఇదొక్కటేనండి తేడా. ఇదొక్క డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మీరు ఇదే పద్ధతిలో మీరు నెక్‌ని కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఓకేనా? రెడీ అయిన తర్వాత మీరు మెడ పట్టీని స్టిచ్ చేసేటట్టయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇదే పద్ధతిలో ఒకసారి ఈ మెథడ్‌ని ఫాలో అయ్యి మార్కింగ్ పెట్టుకోండి. అంటే ముందే తెలుసుకోవచ్చు మనకి. ఎక్కువ పెట్టామా? డీపు తక్కువ పెట్టామా అనేసి. ఓకేనా? పైపింగ్ వేసేటట్టయితే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. రెడీ అయిన తర్వాత 9:30 వచ్చేటట్టుగా ఇదే పద్ధతిలో మీరు మార్కింగ్ పెట్టేసుకోండి. మీకు రెడీ అయిన తర్వాత కుట్టేసిన తర్వాత పైపింగ్ వేసినప్పుడు 9 ఇంచులే వస్తదనమాట. ఇదొక్కటేనండి. ఓకేనా? మీకు అర్థమైంది గదా! ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకిప్పుడు చూడండి. ఫస్ట్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి, ఈ కార్నర్ దగ్గర నుంచి 1:15 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా 1:15 ఇంచు మార్కింగ్ పెట్టడం వల్ల చంక వైపున ఎటువంటి ముడతలు ఉండవండి అందుకోసం. ఇప్పుడు ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ లైను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇంక ఇప్పుడొచ్చేసి మనకంటూ ఒక పద్ధతి ఉంది గదండీ! చంక రౌండు ఈ కస్టమర్‌కి ఉండేటట్టుగా తెప్పించడానికి. అదేంటంటే షోల్డర్ జాయింట్‌ని హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. చూడండి. అంటే మనం చంక రౌండ్ ఎక్కువ పెట్టామా? తక్కువ పెట్టామా? అనేది ఇప్పుడే తెలిసిపోద్ది. ఎంతొచ్చింది? 8:30. నేనొచ్చేసి ఒక పావించి పైకి మార్కింగ్ పెడుతున్నా. పావించి వచ్చేసి పైకి పెట్టేస్తున్నా. మనకు కావాల్సింది 8 ఇంచులు. నాకు 8:30 ఇంచులు వస్తుందనమాట. పావించి పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి, ఈ కార్నర్ దగ్గర నుంచి 1:15 ఇంచ్ అండి. 1:15 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఓకేనా? ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్ తెప్పించేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలనమాట. మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని, హ్యాండ్ జాయిన్ చేయడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలండి. ఎంతొస్తుంది? ఒక గీత ఎక్స్‌ట్రా వస్తుంది. ఓకే. నాకు సరిపోతది. అంటే 8 గీత వస్తుందండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనా? మీరు చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ చంక డౌన్‌ని కిందకి మార్చేయండి. చంక రౌండ్ తక్కువ కావాలంటే ఈ చంక డౌన్ అనేది పైకి మార్చేయండి. అంతేగాని ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తారు చాలామంది. అప్పర్ చెస్ట్‌ని కదిలించకూడదండి. ఓకేనా? చంక రౌండ్ ఏ విధంగా కొలుచుకోవాలనేది అర్థమైంది గదా!
32 నడుము సైడ్ ఉండే వాళ్ళందరికీ కూడాను చంక రౌండ్ 16 ఇంచులు ఉండాలని ఏమీ లేదండి. ఓకేనా. కొంతమందికి 7.5 ఉంటది. కొంతమందికొచ్చేసి 8.5 ఉంటది. అది ఏ విధంగా తెప్పించాలనేది ఒక మెథడ్ ఒకటి తెలుసుకుంటే సరిపోతది. కానీ మెథడ్ ఒక్కటే మీరు తెలుసుకున్నారనుకోండి, మీ దగ్గరికి ఏ రకమైన బ్లౌజ్ వచ్చినా కూడాను మీరు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌ని కట్ చేస్తారు. ఓకేనా. అందుకే నేను మెథడ్‌ని అలవాటు చేస్తున్నానండి. అంతేగాని అందరికీ 6 ఇంచులు పెట్టేయండి అని చెప్పొచ్చు. కానీ అది అందరికీ సరిపోతది. కొంతమందికి సరిపోతది. కొంతమందికైతే సరిపోదండి. బ్యాక్ వైపున డాట్‌కి ఇంకా ఈ సైడ్ కుట్టుబిళ్ళ దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అందుకోసం. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేసుకుందాం. ఇంకో వైపున చివరి క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా సర్దుకొని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాం కదా! ఇప్పుడొచ్చేసి ఒక పావించండి. హ్యాండ్‌కి పట్టీ కుట్టుకోవడం కోసం ఒక పావించి ఇప్పుడే ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఆది బ్లౌజ్‌లోంచి హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయడమేనండి. ఈ విధంగా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేద్దాం. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను. ఇది ఇక్కడ చూడండి. ఏ లూజ్‌లు లేకుండా హ్యాండ్ అనేది ఈ విధంగా సర్దుకోవాలి. ఇదొచ్చేసి చంక కుట్టు పైకొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేస్తున్నాను. ఇదొచ్చేసి హ్యాండ్ జాయింట్ ఇక్కడికుంది. పైకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. వీటన్నిటికి గూడాను ఇప్పుడు లైన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ చూద్దామండి. కనీసం ఒక 3.5 ఉండాలి. నాకొచ్చేసి పావు తక్కువ 4 ఇంచులుంది. అంత అవసరం లేదు. నేను ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఇక్కడి నుంచి చంక లూజ్ వరకు, చంక లూజ్ వరకైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి ఈ పావించులోకి కలిపేయాలి. ఇంకిక్కడి నుంచి లైన్‌లోకి కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసి, ఈ సగం దగ్గర నుంచి గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో, ఈ విధంగా మార్కింగ్ పెట్టేయడమేనండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. మీకు హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే 2 రీజన్స్. హ్యాండ్ షేప్ కరెక్ట్‌గా తీయట్లేదు. ఒక్కొక్క కస్టమర్‌ని బట్టి ఓకేనా చంక రౌండ్‌ని బట్టి హ్యాండ్ డౌన్ మార్క్ ఉంటదండి. ఈ 2 కరెక్ట్‌గా పెట్టడం వల్ల మీకు హ్యాండ్ దగ్గర ముడతలు రావు. ఏ కస్ట ఎవరెవరికి ఏ విధంగా హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలనేది మన ఛానెల్‌లో ఒక వీడియో చేస్తున్నాను. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్‌గా హ్యాండ్ షేప్ ఏ విధంగా తీయాలి, ఇంకా ఎవరెవరికి ఏ విధంగా హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలనేది చాలా క్లియర్‌గా చెప్పాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. అసలు హ్యాండ్ పొడవు టోటల్ ఖర్చుతో కలిపి ఎంతుంది? 10.5 ఉంది. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసాము. ఇప్పుడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసాం. ఘాటు పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ వైపున లోతు తీద్దామండి. హ్యాండ్‌కైతే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మిడిల్‌కి ఘాటు పెట్టుకున్నాం గదా! ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కండి. 1 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? 7 ఇంచెస్. అందులో సగం ఎంత? 3.5 ఇంచులు. ఓకేనా. 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడొచ్చేసి హ్యాండ్ లోతొచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకి మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ 3/4 ఇంచులో కలిపేయాలండి. ఓకేనా. ఇంకిక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇది మీద రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ హ్యాండ్స్‌ని తీసి పక్కన పెట్టేసానండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది ఒకటే గమనించండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. ఇంకా హ్యాండ్స్‌ని అయితే ఎటువైపున కట్ చేసామో ఇటువైపునే మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేస్తాం అనమాట. ఓకేనా.
క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తామండి. స్ట్రెయిట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేస్తామండి. కానీ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం. ఇలా మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు ఒక పావించి డౌన్ పెట్టాం గదా! ఇది ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉంటదనమాట. ఈ పావించి డౌన్ అనేది ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనకు ఒక అప్పర్ చెస్ట్ కొలత ఒకటి కావాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకు పని లేదు. ఓకేనా? ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో చంకలోకి తీద్దాం. ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి చంకలోకి తీయడమేనండి. ఓకే. మీకు ఈ విధంగా హ్యాండ్‌తో తీయటం రావట్లేదు అనుకోండి. ఈ స్కేల్ ఉంది కదా! ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఈ మార్కింగు టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఇలా అయినా మీరు చంకలోకి తీయొచ్చు. ఓకేనండి. ఇంతవరకైతే అర్థమైంది కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ కూడా ఆది ఫ్లోర్‌లోంచి కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడి నుంచి ఒక పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ పైన వరకు నెక్ వరకు కలిపేసేయడమేనండి. ఇక్కడ కట్ చేసాం కదా! నెక్ అక్కడి వరకు కలిపేయాలనమాట. ఇంకా రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు కొలుచుకుందాం. ఎక్కువుందా? తక్కువుందా? అనేసి. వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇది రెడీ అయిన బ్లౌజ్ కదా! ఇక్కడి నుంచి ఒక పావించు ఓకేనా? కరెక్ట్‌గా ఉందండి. ఇక్కడికుంది. ఓకేనా? మనం ఈ ముక్కనేది కట్ చేసేస్తాము. తర్వాత ఎట్లాగో చెప్తాను మీకు. ఇక్కడి వరకు ఉంది ఒరిజినల్. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది. ఓకేనా? కరెక్ట్‌గా ఉందనమాట. ఇది ఫ్రంట్ నెక్ డీప్. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవెంతుందో చూద్దామండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగిపోతదండి. కానీ సాగదీసి పట్టుకోకూడదు ఎప్పుడు గూడాను. ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చుంది గదా! ఈ ఖర్చుతో కలిపేసి ఈ విధంగా పట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది గదా! ఈ మెయిన్ డాట్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా జస్ట్ నార్మల్‌గా ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసేసుకొని ఈ కుట్టు ఎక్కడికుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టా. కుట్టంటే ఇక్కడ ఈ కుట్టు ఉంది గదా! షేప్ పట్టి జాయిన్ చేసిన కుట్టు. ఈ కుట్టు వరకే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనం కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొచ్చేస్తది. షోల్డర్‌కి జాయిన్ చేయడానికి కావాల్సిన ఖర్చుతో కలిపే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎంతుందో పొడవు. ఫ్రంట్ పొడవు. ఎంతుందండి? 12.5 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేస్తున్నా. ఫ్రంట్ పొడవొచ్చేసి 13 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడి నుంచొచ్చేసి గమనించండి. ప్రతి ఒక్కరికి గూడాను ఏం చెప్తాను, ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టమంటాను. ఈ సైడొచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టమంటాను. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాలండి. మెయిన్ డాట్ ఎంతుందో చూద్దాం. మెయిన్ డాట్ వచ్చేసి 1.5 ఇంచు వరకు ఉందనమాట. 1.5 అంటే ఫోల్డింగ్ మీద ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులండి. ఈ విధంగా అయితే 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టినట్టుగా ఫస్ట్ వీటన్నిటికి లైన్స్ డ్రా చేద్దామండి. నుంచి 1 ఇంచ్ వరకు. ఆ! ఇంకిప్పుడొచ్చేసి
మన వైపుకి వచ్చేసి ఒక పావించు ఈ విధంగా అయితే మార్కింగ్ పెడదామండి. ఫస్ట్ హాఫ్ ఇంచు మార్కింగ్ పెడతాం. అప్పుడు ఎంత వచ్చింది 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుము కొలత 4వ భాగం ఇక్కడికి వచ్చిందనమాట. ఇంక అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగం వరకు ఇలా స్ట్రైట్‌గా కలిపేయడమే ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడికుంది. మనం వచ్చేసి ఇక్కడ కట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ లూజ్ అంటారు కాబట్టి ఒక పావించ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాం. ఇంక ఈ బ్లౌజ్‌లో ఆల్రెడీ కొలుచుకుంటే తక్కువే వచ్చింది కాబట్టి ఆ పావించు ఈ విధంగా పావించులో కలిపేసానండి. కానీ చాలామంది లూజ్ అంటారు స్టార్టింగ్ హుక్స్. అట్లాంటి వాళ్ళ కోసం ఒక పావించు ఈ విధంగా లోపలికి మార్క్ చేయండి. అయినా పావించు లోపలికి మార్క్ చేసినా కూడాను లూజ్ అంటే హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇంక ఈ ఆది బ్లౌజ్‌లోంచి ఈ సైడ్ ఎంతుంది? ఓకేనా? ఈ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి కొలవడాలు ఇవన్నీ మన మెథడ్‌లో ఉండదండి. ఓకేనా? నేనంటూ ఒక మెథడ్‌ని అయితే ఫాలో అవుతాను. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఫ్రంట్ వచ్చేసి 1.5 మార్క్ చేస్తాను. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకుంటాను. ఒక్కోసారి రీచెక్ చేసుకుంటాను. ఏంటంటే ఈ షేప్ బట్టి ఇంత పొడవు ఉంది. ఓకేనా? చూడండి ఒకసారి చూపిస్తాను. ఇది షేప్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. షేప్ బట్టి ఎక్కువ ఉంది గదా! ఓకే. ప్రాబ్లమ్ లేదు. రెడీ అయిన తర్వాత మనం కనీసం ఒక 2.5 ఇంచులైనా ఉండాలి. ఇది 2.5 కంటే ఎక్కువే ఉంటది. ఓకేనా? 2.5 కంటే ఎక్కువ ఉంటది. అట్లాగని ఇక్కడ తగ్గకూడదు. ఓకేనా? ఈ భాగమంతా గూడాను మనకి తగ్గకూడదండి. ఇది తగ్గేటట్టుగా ఇక్కడ షేప్ బట్టి మార్క్ చేయకూడదు. ఓకేనా? ఈ 2 చెక్ చేసుకుంటే సరిపోతది. ఓకేనా? అప్పుడప్పుడు వచ్చేసి ఏంటి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి కొన్నిటికి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాను. కొన్నిటికి 3/4 ఇంచు, కొన్నిటికి హాఫ్ ఇంచు, కొన్నిటికి 1/4 ఇంచు కూడా మార్క్ చేస్తాం. ఇదేది ఆధారంగా ఈ షేప్ పట్టిన మనకి రెడీ అయిన తర్వాత 2.5 ఇంచులు ఖచ్చితంగా ఉండాలి దాని ఆధారంగా. ఓకేనా? కొన్నిటికొచ్చేసి హై నెక్ పట్టుకొచ్చేసి ఈ భాగం చాలా తక్కువొస్తది. అట్లాంటప్పుడు ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచు, హాఫ్ ఇంచే మార్క్ చేస్తాం. ఓకేనా? ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటే సరిపోతదండి. ఇంకా ఆది బ్లౌజ్‌లోంచి ఈ సైడ్ ఎంత అనేది కొలవాల్సిన పనే లేదు. ఇంక ఇక్కడి నుంచి కూడాను ఈ ఆది బ్లౌజ్‌లోంచి కొలవాల్సిన పనే లేదు. ఓకేనా? చూడండి అయినా గూడా మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను. రెడీ అయిన తర్వాత ఇక్కడికొస్తది. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. ప్లేస్ చేసేసి షేప్ పట్టి కుట్టు ఎక్కడికుంది? ఇక్కడికుంది. షేప్ పట్టి కుట్టు ఇక్కడికుంది గదా! ఇక్కడి నుంచి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. చూడండి ఎగ్జాక్ట్‌గా 1 ఇంచ్. చూసారా? కరెక్ట్‌గా ఉంది. ఆది బ్లౌజ్ నుంచి ఎళ్ళినా కరెక్ట్‌గా ఉంది. లేదు మనము మన మెథడ్‌లో వెళ్ళినా గూడా కరెక్ట్‌గానే ఉందనమాట. కానీ మీరు మరీ అంత డౌట్‌గా ఉంది. ఆది బ్లౌజ్ ఎట్లా కావాలో అట్లే కావాలంటే ఈ విధంగా రీచెక్ చేసుకోండి. కొత్త వాళ్ళు డౌట్ పడుతుంటారు గదా! ఓకేనా? ఇప్ ఇప్పుడు ఈ నెక్ ఎక్కడి వరకైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 5 ఇంచులు, 5.5 అని కూడా చెప్పొచ్చండి. కానీ కన్‌ఫ్యూజ్ అవుతారు. అదే ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పొడవు నుంచి ఫ్రంట్ వైపున 1.5 ఇంచ్ మార్క్ చేయండి. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేయండి అన్నాననుకోండి. వీళ్ళకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా వస్తది బ్లౌజ్ రెడీ అయిన తర్వాత. ఓకేనా? కొత్త వాళ్ళకి కూడా ఈజీ ఉంటది అందుకోసమనండి. అది మీకు అర్థమైంది గదా! ఇక్కడికొచ్చేసి కావాల్సిన పావించులొచ్చేసి ఇక్కడ గదా కట్ చేస్తాము. రెడీ అయిన బ్లౌజ్ ఇక్కడికుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే షేప్ పట్టి ఇక్కడికుంది. ఇక్కడి నుంచి 1 ఇంచ్ యాడ్ చేశాను. 1 ఇంచ్ దేనికి? ఇక్కడొచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడ ఫ్రంట్ వైపున ఉక్సులు పట్టి దగ్గర మనం డాట్ ఏస్తాం గదా! అంటే ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటి వేస్తాం. ఫోల్డింగ్ మీద. పాదం గ్యాప్ అంటే పావించు అంటే హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే ఈ 1 ఇంచ్ అనేది మనకు తగ్గిపోతది. ఈ పై వైపున కావాల్సిన పావించ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొనే కొలుచుకున్నాను. ఓకేనా? ఈ విధంగా రీచెక్ చేసుకుంటే సరిపోతదండి. ఓకేనా? లేదు మీరు కొత్త వాళ్ళు అంటే నేను చెప్పిన ఈ పద్ధతిని ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేయాలండి మళ్ళీ. ఫ్రంట్ పొడవైతే కరెక్ట్‌గా మార్క్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి 1.5 ఇటువైపున సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇంకా ఎవరికైనా గూడాని బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. 2.5 ఇంచులు మార్క్ చేయండి. ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయండి. మెయిన్ డాట్ ఎట్లా మార్క్ చేశారంటే ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంతే నేను మార్క్ చేసేసాను. ఓకేనా? ఇంక వీటన్నిటికి ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేశాను. మన ఫార్ములా ఏంటి మన వైపుకొచ్చేసి ఒక పావించు బ్లౌజ్‌ని బట్టి పావించు మార్క్ చేస్తాము. కొన్నిటికి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ బ్లౌజ్‌కొచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసాను. డాట్‌ని కుట్టేస్తాం కాబట్టి, ఇక్కడి నుంచి కొలుచుకుంటే నడుము కొంత 4 భాగం 8 ఇంచెస్ ఇక్కడికొచ్చిందనమాట. ఓకేనా? ఇంక ఈ బ్లౌజు తనకి కుట్టు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇంకా కొంతమందికేంటంటే, ఈ డాట్ ఉంటది కదా! ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం పక్కకు జరిగినట్టుంటది. అట్లా రాకూడదు ఆది బ్లౌజ్‌లో ఎంతుందో ఈ డిస్టెన్స్ ఓకే. ఈ డాట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టీ వరకు ఎంతుందో అంతే రావాలనుకుంటే, ఒకసారి ఇక్కడ కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంతుందంటే, ఉక్సుల వైపే కొలవాలండి. పావు తక్కువ 3 ఇంచులొచ్చిందనమాట. పావు తక్కువ 3 ఇంచులొచ్చింది. అంటే మనం ఒక పావించి వచ్చేసి ఉక్సులు పట్టి, కాజా పట్టి తగ్గిపోతది కాబట్టి 3 ఇంచులు వచ్చేటట్టుగా ఇక్కడ మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ ఎంతుందండి నాకు? దగ్గర దగ్గర గీతకు 3.5 ఉందనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఈ విధంగా 3 ఇంచులు వచ్చేటట్టుగా ఇక్కడికైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి మెయిన్ డాట్‌నైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? అర్థమైంది గదా! నేనేం చెప్తున్నానో. సరే ఈ విధంగా బ్లౌజ్ నుంచి కూడా రీచెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మన మెథడ్ ప్లస్ బ్లౌజులు ఎట్లుంది, అదే విధంగా ఎళ్ళాలంటే కూడాను ఈ విధంగా రీచెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మెయిన్ డాట్. ఇది మెయిన్ డాట్. ఇక్కడే ఇదొచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గరండి. ఈ విధంగా రనర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి
కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఎందుకు అడ్జస్ట్ చేశాననేది అర్థమైంది కదా. కొన్ని బ్లౌజులకు వచ్చేసి డాట్, ఈ మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండకుండా కొంచెం లెఫ్ట్కి జరిగినట్టు ఉంటుంది, అంటే సైడ్కి జరిగినట్టు ఉంటుంది. ఓకేనా. అట్లాంటి కంప్లైంట్ వస్తుంది అనుకోండి, ఈ డిస్టెన్స్ అన్నిటికీ 2.5 చెప్పాను కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉంది, ఓకేనా, దగ్గర దగ్గర 2 గీతుంది అనమాట. ఇట్లా బ్లౌజ్ని బట్టి ఒక్కొక్క పాయింట్ మార్చుకుంటూ వెళ్తే ఆ కస్టమర్కి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. అంతే, 1, 2 పాయింట్లే మారుతుంటాయి, అంతకుమించి ఎక్కువే మారదు. పావించు వరకే మారుతుంటుందండి. హాఫ్ ఇంచులు 1 ఇంచులు ఏమీ మారవన్నమాట. కానీ ఇక్కడ నుంచి కొంతమందికి 2 ఇంచులు పెడతాము, కొన్నిటికి 2.5 పెడతాము. ఓకేనా. ఇది ఒకటే అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దామండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇక్కడికి ఉంది మెయిన్ డాట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి, 3 ఇంచులు డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి, ఖర్చుతో కలిపి ఎంత ఉంది, 10 ఇంచులు ఉందన్నమాట. ఈ ఒక్క కొలత చాలండి మనకి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేయగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీసాం కదండి, అది ఎంత వచ్చింది, 10 ఇంచులు అనమాట. ఓకేనా. చూడండి, ఏ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. మీకు ఇక్కడ నుంచి ఎంత ఉంది, 10 ఇంచులు, ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం, 10.5 ఇంచులు అనమాట. ఓకేనా. అదే 10.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేద్దాం. ఇంక ఇక్కడ చూడండి, ఫ్రంట్ వైపున వచ్చేసి ఒక 4.5 ఇంచులు అండి. సేమ్ అదే 4.5 ఇంచులు ఈ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక 3.5 ఇంచులకి అనమాట. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచులు మార్కింగ్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 3 ఇంచులు ఏ విధంగా మార్క్ చేశారంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, 3 ఇంచులు వచ్చింది కదండి మెయిన్ డాట్ వరకు. అదే డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ 4.5 పెట్టాం కదా, ఈ మిడిల్ వచ్చేసి 3 ఇంచులు, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫ్రంట్ 4.5 పెట్టాం కదా, సైడ్ 4.5 పెట్టొచ్చు, 4 ఇంచులు పెట్టొచ్చు. 4.5 పెట్టాం కదండి, 5 ఇంచులు మార్క్ చేయొచ్చు అంటే మార్క్ చేయకూడదు. ఇది ఒక రూల్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా ఇదే పద్ధతిలో షేప్ పట్టిని కట్ చేసుకుని చూడండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఏ విధంగా సరిపోతుంది అని తెలియాలంటే మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయండి. ఇది మార్క్ చేసినట్టుగా కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఈ రెండింటిని కలిపి పెట్టుకుని ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్నతో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టుపడుతుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్నతో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టుపడుతుందండి. ఇంకా అందులో ఏ డౌట్ లేదనమాట. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి షేప్ పట్టి అండి. ఓకేనా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.